ఇప్పుడు మనం ఒక ఇరాన్ కథ గురించి చెప్పుకుందాం. తన అదృష్టాన్ని నిద్రలేపడానికి వెళ్ళిన ఒక వ్యక్తి కథ. ఇరాన్ దేశంలో ఒక ఊరు. అక్కడ మక్సూద్ అనే రైతు ఉండేవాడు. ఒకడు తను చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు, చాలా డబ్బు కూడబెట్టాడు. మక్సూద్ వాళ్ళ ఇంటి ఎదురుకుండా అబ్దుల్ అనే అతను ఉండేవాడు. అతను పని దొంగ, సోమరిపోతూ ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు. అబ్దుల్కి మక్సూద్ ని చూసి చాలా ఈర్ష్యగా ఉండేది. ఎలాగైనా సరే మక్సూద్ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అని బలంగా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరుసటి రోజు అతని ఇంటికి వెళ్లి ఇల్లంతా కలిగి చూశాడు. కానీ ఓ గదిలో ఎనపెట్టె కనబడింది. ఆహా, నా అదృష్టం పండింది అనుకుని ఆ పెట్టె దాకా వెళ్లి తెరవబోయేంతలో, ఆగు, ఆ పెట్టె ముట్టుకోవద్దు, నీకు అందుకు అర్హత లేదు. అబ్దుల్ వెంటనే కంగారు పడ్డాడు. నువ్వెవరు? గట్టిగా గదమాయించి అడిగాడు. నేను మక్సూద్ అదృష్టాన్ని, తన డబ్బుని కాపాడటమే నా పని. అబ్దుల్ మళ్ళీ అడిగాడు, మరి నా అదృష్టం ఏది? అలా అడుగు, చెప్తాను. నీ అదృష్టం సులేమాన్ కొండ మీద నిద్రపోతోంది. వెళ్ళి దాన్ని నిద్ర లేపు. అది లేవగానే నీకు అపారమైన ధనరాశులు దొరుకుతాయి అని చెప్పింది. దాంతో రాత్రంతా అబ్దుల్కి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు సులేమాన్ కొండకి వెడదామా అని ఆతృతగా ఉన్నాడు. తెల్లవారుజామునే లేచి గబగబా బయలుదేరాడు. సులేమాన్ కొండ చాలా దూరంగా ఉంది. గజిబిజిగా కూడా ఉంటుంది ఆ తోవ. ఈ దారి పొడుగున నా అదృష్టాన్ని నిద్రలేపాలి, నా అదృష్టాన్ని నిద్రలేపాలి అనుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఓ సింహం ఎదురుకుండా నుంచింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అబ్దుల్. నేను నా అదృష్టాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను తినకు, వచ్చేటప్పుడు నిన్ను మళ్ళీ కలుస్తాను నేను అన్నాడు. సింహం ఒక్క క్షణం ఆలోచించి, సరే, నాకు ఓ పని చేసి పెట్టాలి, ఎంత తిన్నా నా ఆకలి తీరట్లేదు, నీ అదృష్టాన్ని నా గురించి అడిగి వచ్చాక ఏ సంగతి నాకు చెప్పు అని చెప్పి అడిగింది. సరే అని ముందుకు సాగాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక అందమైన పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణంలో ఊర్లో వాళ్ళందరూ చూసి ఎవరో కొత్త వ్యక్తి, పరాయి వ్యక్తిలా ఉన్నాడు అని ఆ ఊరి రాజుగారి దగ్గరికి ఇతన్ని తీసుకెళ్లారు. నా రాజ్యం బాగుండడం కోసం నేను ఎంత కష్టపడినా ఏమీ ఫలితం ఎందుకు ఉండడం లేదో కనుక్కొని రా నీ అదృష్టాన్ని అన్నాడు రాజు. నా అదృష్టాన్ని నిద్రలేపాలి, నా అదృష్టాన్ని నిద్రలేపాలి అని అనుకుంటూ అబ్దుల్ అలా పరుగు పెడుతూనే ఉన్నాడు. చివరికి సులేమాన్ కొండ మీదకి చేరుకున్నాడు. శిఖరం మీద ఒక భీమకాయుడు పడుకొని నిద్రపోతూ కనిపించాడు. వాడే నా అదృష్టం అనుకుంటా, సరే వెళ్ళి లేపుదాం అనుకుని అక్కడికి వెళ్ళి, ఎంతకాలం నుంచి నిద్రపోతున్నావో ఏమిటో, ఇక లే అని చెప్పి లేపాడు. అదృష్టం నిద్ర లేచింది. నేను లేచాను, ఇక నిద్రపోను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు అబ్దుల్తో. ఆ తర్వాత అదృష్టం పక్కనే కూర్చుని అబ్దుల్ తన సందేహాలన్నీ అడిగాడు. వాటికి జవాబు ఇవ్వగానే మరోసారి తన అదృష్టాన్ని మేలుకునే ఉండమని హెచ్చరించి కొండ దిగి వచ్చేశాడు. తిరిగి ఇంటికి వెళ్తూ రాజుగారిని కలిశాడు. రాజుగారు అడిగారు, నా ప్రశ్నకి జవాబు దొరికిందా అని. దొరికింది, కానీ అది ఏకాంతంగా చెప్పాలి అన్నాడు అబ్దుల్. అందరూ వెళ్ళిపోయాక రహస్యంగా, మహారాజా, మీరు ఒక స్త్రీ మగవేషం వేసుకుని రాజ్యాన్ని ఏలితే ఆ రాజ్యం ఏం బాగుంటుంది చెప్పండి అని చెప్పాడు. ఇది విని ఆ రాజు చాలా కంగారు పడ్డాడు. అమ్మో, వీడికి నా రహస్యం తెలిసిపోయింది అని. అంతలోనే మళ్ళీ ఆలోచించి, నీకు ఎలాగో నా రహస్యం తెలిసిపోయింది కదా, నన్ను పెళ్ళాడి ఈ రాజ్యాన్ని ఏలుకో అన్నాడు. అమ్మో, ఈ రాజ్య బాధ్యతలన్నీ నాకొద్దు, నా అదృష్టం మేలుకుంది, నాకు ఏ పెళ్ళి వద్దు అని చెప్పి అబ్దుల్ మళ్ళీ బయలుదేరిపోయాడు. కొన్నాళ్ళకి సింహం ఉండే చోటుకి వచ్చాడు. అక్కడ సింహం అడిగింది, నేను అడగమన్న ప్రశ్న అడిగావా, నీ అదృష్టం ఏమని జవాబిచ్చింది? అప్పుడు అబ్దుల్ తనకి జరిగిందంతా చెప్పి, నువ్వు ఒక మూర్ఖుణ్ణి చూసి కడుపు నిండా భోంచేస్తే నీ సమస్య తీరుతుంది అని చెప్పింది. హహహహహ, నీకన్నా పెద్ద మూర్ఖుడు ఎవడుంటాడు రా, రాజ్యం ఇస్తానంటే వద్దన్నావా, నువ్వే నాకు దొరికిన పెద్ద మూర్ఖుడివి అంటూ అతని మీదకు దూకింది. అంతే, ఇంకేముంది, అబ్దుల్ అదృష్టం శాశ్వతంగా నిద్రపోయింది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.